మరణాత అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఈ క్రిస్మస్ మాసంలో మీరందరూ కూడా ఏకీవిస్తూ అప్పటికే 2 దినాలు గడిచిపోయినాయి. మూడో రోజుకు వచ్చేసాం. దినములు చెడ్డవని బైబిల్ చెబుతుంది. ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ సంతోష సమాధానము దీర్ఘాయువుతో మనమందరము కూడా ఈ సంతోషాన్ని పాలు పంచుకోవాలని నమ్ముచున్నాం. రండి, వర్తమానాల దీవెనలను మనం పొందుకునే నిమిత్తం ఈ పూట మరొక క్రిస్మస్ వర్తమానంతో మేము ముందుకి. ఈరోజు మన క్రిస్మస్ వర్తమానంలో అతి ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? పేర్లు రాసిన తండ్రి, లేదా పేరు రాసిన తండ్రి, పేరు పెట్టిన తండ్రి, ఏదైనా కావచ్చు. క్రిస్మస్ అంతా కూడా పేర్లతోనే, రకరకాల పేర్లతో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం. గొల్లల క్రిస్మస్, సెమీ క్రిస్మస్, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సందడి, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ ఆరాధన అని నేటి ప్రపంచం అంతా కూడా నానా విధమైన పేర్లతో ఆయా దైవజనుల నోట ఈ క్రిస్మస్ యొక్క పేర్లు పెడుతూ ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా క్రిస్మస్ సందర్భంలో తండ్రి పెట్టిన పేర్లు మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఉద్భవించుతున్న దినాల్లో గాబ్రియేలు దేవదూత చేత మరియకు వర్తమానము రావడం, ప్రజలందరినీ వారి పాపం నుండి రక్షించుటకు ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా పిలువబడతాడని, ఆయనకి మరొక పేరు ఇమ్మానుయేలుగా అని బైబిల్ చెప్తుంది. ఆయన మనందరి రక్షకుడు గనుక ఆయన అభిషిక్తుడిగా పిలువబడతాడని క్రీస్తు అనే నామకరణం కూడా చేయడం మనం చూస్తున్నాం. 8వ దినం వచ్చినప్పుడు, అనగా శిశువు పుట్టిన 8వ రోజు, దేవాలయంకు తీసుకురాబడిన యేసు క్రీస్తుని ఆ తండ్రి అయిన లోక తండ్రి పెడుతున్న పేరు యేసు అని. యేసు అనగా రక్షకుడు, వారి వారి పాపముల నుండి రక్షించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకపు తండ్రిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభు వారికి యేసు అనే పేరు నామకరణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నామకరణం బియ్యపు గింజల మీదో, లేదా బియ్యం ఒక కుప్పగా పోసి ఆ బియ్యపు యొక్క వాటిలో పేర్లు రాయడం నేటి అన్య సాంప్రదాయమై ఉన్నది. అయితే మరొక తండ్రి, అతడు మోగవాడు గనక తన కుమారునికి పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయం మనం 59వ వచనం కాడి నుంచి 62వ వచనం వరకు మనం చూసిన వారమైతే, 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరు బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా, తల్లి అలాగూ వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడు అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలకు తమ్మని వాని పేరు యోహానని రాసెను. సరే, మరొక తండ్రి తన కుమారుడికి యోహాను అని పేరు పెట్టడం మనం చూస్తున్నాం. అతడు మోగవాడు గనక ఏ పేరు పెట్టబోతున్నారని సంజలు చేసి అక్కడున్న వారందరూ కూడా సైగలతో అడిగినప్పుడు, రాత పలక తమ్మని చెప్పి ఆ రాత పలక మీద యోహాను అని తన కుమారునికి పేరు పెట్టమని చెప్పి రాతపూర్వకంగా రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసంలో ఒక పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైనా పిలవాలి అంటే ఆ పేరుని బట్టి పిలిచేవారు. పేరు గుణాన్ని సూచిస్తుంది. పేరు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆ వ్యక్తి యొక్క నడక ఎలా ఉంటుందో దానికి తగ్గ పేర్లు నాటి దినాల్లో పెట్టేవారు. మరి
పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూసిన వారమైతే మన దేవుడు మనకి పేరు పెట్టి దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2-3 అధ్యాయాలు మనం చదువుకుంటే ఎవరైతే జయిస్తారో వారికి నేను ఒక పేరు పెడతానని బైబిల్ చెప్తుంది. అలాగే యెషయా గ్రంథంలో నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. అలాగే మిగతా గ్రంథాలు మనం చూస్తే నేను నీకు ఘనత, మంచి పేరును మీకు అనుగ్రహించబోతున్నానని లేఖనం తెలియజేస్తుంది. పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ క్రిస్మస్ మాసములో ఒక తండ్రి తన కుమారుడికి పెట్టినట్లు, ఒక తండ్రి రాత పలక మీద రాసినట్లు, మన దేవుడు కూడా మన పేరును 3 పర్యాయములు ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది నిర్గమాకాండం 28వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు రాయించి 12 ముత్యముల మీద రాయించి ఆ దైవజనుడిగా పిలువబడుతున్న అహరోను యొక్క భుజ స్కందములకి దానిని మోయడానికి ఒక పలకగా పెట్టినట్లుగా చదువుతున్న చూడండి. 28వ అధ్యాయం 11వ వచనం, ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కుడు వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లు చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అంటున్నాడు. ఇక దాని కింద వచనాలు చదువుకుంటే అప్పుడు ఇశ్రాయేలు జ్ఞాపకార్థమైన రత్నములు గల ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉండవలెను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మన పేర్లంట మన దేవుడు దైవజనుడికి గుర్తుండిపోలాగున పలక మీద, ఆ పలకకి 12 ముత్యాలు పెట్టి ఒక్కొక్క ముత్యము మీద ఒక్కొక్క గోత్రము పేరు రాసి అది భుజాల మీదగా పెట్టి భరించాలని అహరోనికి నాడు తెలియజేస్తున్నారు. మన తండ్రి ప్రధాన యాజకుడు గనక మన ప్రతి పేర్లంట ఆయన భుజముల మీద భరిస్తూ భుజముల మీద ఆయన రాసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మన పేర్లు ఆయన భుజముల మీద రాసుకుంటున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక రెండవది మనం చూసిన వారమైతే పరమగీతములు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మరి యొక్క సందర్భమున పరిశుద్ధాత్మదేవుడు రాస్తూ, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడిను, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలలు సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామక్షరముగా ఉంచుము. నీ హృదయము మీద నన్ను అనగా నా పేరుని నామ అక్షరముగా, అక్షర రూపములో ఉంచండి. నీ హృదయములో నా పేరు రాసుకోండి. పరమగీతములో ప్రియురాలుగా పిలువబడుతున్నామే ఎలాగైతే తెలియజేస్తుందో, మన దేవుడు మన పేరులు హృదయము మీద వేదాక్షరముగా అనగా నామాక్షరముగా రాసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు మన పేరును గుర్తుపెట్టుకున్నట్లు తన హృదయం అనే పలక మీద మన పేరు రాసుకున్నాడని, రాసుకుంటాడని, రాసుకోమ్మని ఇక్కడ సొలొమోనుకు సునమితి చెప్తున్నట్లుగా మన దేవుడు కూడా మన పేర్లు హృదయం మీద రాసుకోబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. భుజాల మీద రాసుకున్నాడు, రెండవది హృదయం మీద రాసుకున్నాడు. ఇంకో మూట మనం చదువుకుంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. మన దేవుడు మన పేర్లు తన అరచేతిలో రాసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన పేరు చెక్కుకున్నాడు అరచేతిలో మన పేర్లు చెక్కుకొని మనల్ని రోజు చూస్తూ, మన పేరు పెట్టి పిలుస్తూ, మనల్ని గుర్తుండిపోలాగున ఆయన దాన్ని చెరిగిపోకుండా చెక్కినట్లుగా బైబిల్ చెప్తుంది. 3 పర్యాయములు మన దేవుడు మన పేరుని
ఒకటి భారము భరించు హృదయము మీదను, రెండవది భారము భరించు ఆయన భుజ స్కంధముల మీదను, మూడవది ఆయన చేతిలో చెక్కుకొని మన పేర్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ మాసములో యేసుకు ఆ పేరు పెట్టబడినట్లు, యోహానుకు యోహానని పేరు పెట్టబడినట్లు, ఏమంటే వారు కేవలం ఒక రాత పలక మీదనో బియ్యపు అక్షరాల మీదనో, లేదంటే ఇశ్రాయేల్ వారి ఆచార ప్రకారం వారికి పేర్లు పెడుతూ ఎలా రాసుకున్నారో తెలియదు, కానీ మన దేవుడు మన పేర్లు ఈ యొక్క దేహం మీద 12 రత్నములతో పలక మీద రాసుకొని భరిస్తున్నాడు. హృదయం మీద రాసుకుంటున్నాడు, అరచేతిలో చెక్కుకొని రాసుకుంటున్నాడు. అట్టి ప్రభువున మనం నిర్లక్ష్యపరిచేది. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువుకు మరింత దగ్గరగా అవుదాం. క్రిస్మస్ సంతోష సమాధానాలు మనం పంచుకుందాం. క్రీస్తు మన కొరకు యజ్ఞపశువుగా భూలోకానికి వచ్చాడని నేను కోరేది జయించు. పాపం మీద, శాపం మీద, లోకం మీద, తిండి మీద, కోరికల మీద, లోకకు సాతాను శక్తుల మీద జయించే వ్యక్తిగా నువ్వు ఉంటూ ముందుకు సాగిపోదాం. అటు కృప శిలువనాథుడు లోక జన్మకుడైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించింది కాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే మనసు, ఆశీర్వాదములు, దీవెనలు, మేళ్ళు మా అందరికి దయచేసి. నా పేరును మీరు చెక్కుకున్నారు, మీరు రాసుకున్నారు నాయన, మీరు భరిస్తున్నారు. అందరూ బట్టి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ మాసములో అట్టి పేర్లకున్న విలువను నా పేరుకు కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వి విష్ యు ఆల్ ది జాయ్ఫుల్ అండ్ గోర్జియస్ డే. మన దేవుడు తన కృప ఆశీర్వాదం అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మరణాత.